IBPS RRB Office Assistant Prelims Mock Test number 14 Numerical Ability Explanation. Question number 41 to 45. డేటా రాసుకుందాం ఒకసారి చూడండి. సో మండే టు ట్యూస్డే ఆర్డర్స్ డెలివర్డ్ ఇచ్చారు. సో అయితే ఇక్కడ కొద్దిగా స్పీడ్గా రాసుకున్నాను. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేలో రాజేష్ అలాగే కమల్. ఎవరైనా డేటా రాసినట్లుంటే తొందరగా చెప్పండి, నేను రాస్తాను. ఎంత? 32, 36, 40, నెక్స్ట్ 36, 30, 30, నెక్స్ట్ 26, 30, 36, 42, 40. సో ఇది డేటా. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. What is the difference between average number of orders delivered by Rajesh and average number of orders delivered by Kamal from Monday to Friday? సో అయితే ఫస్ట్ అయితే చూడండి ఎంత 160, ఇది ఎంత వస్తుందో చూడండి 174. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? యావరేజ్ అన్నారు కాబట్టి బై 5. సో 10/5 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. What is the ratio of the number of orders delivered by Rajesh on Tuesday, Wednesday and Thursday? చూడండి, రాజేష్ కోసం ట్యూస్డే 36, వెన్స్డే 24, 60 ప్లస్ థర్స్డే 30 ఎంత? 90 ఈస్ టు. అయితే ఆప్షన్ బి కావచ్చు లేదా డి కావచ్చు. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ డెలివర్డ్ బై కమల్ ట్యూస్డే ఫ్రైడే టుగెదర్. ట్యూస్డే ఫ్రైడే ఎంత చూడండి, కమలు 30, 40, 70. 90:70 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 9:7. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ డెలివర్డ్ ఆన్ మండే. మండే రోజు టోటల్ ఎంత? 74. is what percentage more than the total number of orders delivered on Wednesday by Rajesh and Kamal together? Wednesday రోజు రాజేష్ అండ్ కమల్ టుగెదర్ ఎంత? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ కాదు, డిఫరెన్స్ ఎంత? ఈ డిఫరెన్స్ 50కి 24 అయితే మీరు ఎంతకి చెప్పాలి? 50కి 24 అయితే 100కి ఎంత? 48. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. Find the difference between number of orders delivered by Rajesh and Kamal together on Monday. Monday రోజు రాజేష్ కమల్ మొత్తం కలిపి ఎంత? 74. and number of orders by Rajesh and Kamal together on Tuesday. Tuesday రోజు డిఫరెన్స్ రెండు ఎంత? రెండు యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. The number of orders delivered by Rajesh on Wednesday. రాజేష్ ఆన్ వెన్స్డే ఎంతో చూడండి. రాజేష్ ఆన్ వెన్స్డే ఎంత అంటే 24. is what percentage of the number of orders delivered by Kamal on Thursday? That is 36. 12 2s are 12 3s are 2/3 అంటే ఎంత పర్సెంటేజ్? 66 and 2/3 are 66.66%. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 45 నుంచి సో మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో అయితే there are 140 keys on a certain board, out of which 30% are damaged, and out of the total damaged ఎన్ని? 30% లో 5/6 keys are repaired. Out of the total keys, how much percentage of the keys are still damaged? 5/6. 30% లో 5/6 రిపేర్ చేస్తే మిగతా 1/6 రిపేర్ చేశారా? చేయలేదు. ఆ 1/6 ఏంటి? ఇంకా స్టిల్ డ్యామేజ్ అయి ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి 5%. 30% లో 5/6 రిపేర్ చేస్తే మిగతా 1/6 ఏంటి? రిపేర్ చేయలేదు, అవే ఇంకా డ్యామేజ్ కింద ఉన్నాయి. 5%. క్వశ్చన్ నెంబర్ 47.
A train of length 240 meters can cross a platform of length 160 meters in 24 seconds. So 240 plus 160. Total length adi? Total length 3 కాదు 400 meters ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది ట్రైన్ కి 24 seconds. Find the time taken by train to cross a pole. Pole length ఎంత? అదే పోల్ ని క్రాస్ చేయాలంటే ఎంత లెంత్ ని కవర్ చేయాలి? ట్రైన్ లెంత్ ని కవర్ చేయాలి. 240 meters ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 24 divided by 400 into 0 gets cancelled 4 తో 4 how many times? 6 times. 6 into 24 అంటే 144 by 10, that is equals to how many seconds? 14.4 seconds. Option B. 400 meters ని కవర్ చేయడానికి 24 seconds పడితే 240 meters ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? Question number 48. A boat take 14 meters against the stream in 40 minutes. So again is the stream అంటే upstream లో వెళ్ళడానికి 14 kilometers 40 minutes పడుతుంది. ఇంటి 60 చేస్తే అవర్స్ లోకి వస్తుంది. 0 క్యాన్సిల్. సో అయితే 6 14s are 84 divided by 4 అంటే 21. అలాగే డౌన్ స్ట్రీమ్ 10 kilometers వెళ్ళడానికి 15 minutes పడుతుంది. ఇంటూ 60 చేస్తే అవర్స్ లోకి వస్తుంది. 10 4s are 40. How long will it take to 12.2 kilometers in stationary water? స్టిల్ వాటర్ లో వెళ్ళాలి అని అంటే ఏ స్పీడ్ కావాలి? బోట్ స్పీడ్ కావాలి. 21 plus 40 divided by 2. bs is equals to ds plus us by 2. That is boat speed. ఎంత అవుతుంది? 61 by 2. Time is equals to 12.2 kilometers. ఏ స్పీడ్ తో వెళ్ళాలి? 61 by 2 స్పీడ్ తో వెళ్ళాలి. ఓకేనా? 61 తో 61.2 12.2 2.2 into 2 అంటే 0.4 hours. ఈ 0.4 hours ఏమని చెప్పొచ్చు? 0.4 into 60 minutes. 6 4s are 24 minutes. 24 minutes అంటే ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. A side of a sphere is equals to the radius of the base of a cone. If the perimeter of the sphere is 24 centimeters and height of the cone is 14 centimeters, then find the volume of the cone. Volume of the cone అంటే ఖచ్చితంగా అది 11 multiple అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 11 multiple కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ కాదు, ఫిఫ్త్ ఆప్షన్ కాదు. కాబట్టి మీ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 528 సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పొచ్చు. 11 multiple అంటే డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 11. అలా చూసుకున్నట్లయితే 528 ఒకటే అవుతుంది. ప్రొసీజర్ చూసినట్లయితే the side of a sphere is equals to radius of the base. If the perimeter of a square, that is 4a is equals to 24, from that a is equals to how much? 6. అంటే radius of a base of a cone is equals to 6. And height కూడా ఇచ్చారు డైరెక్ట్ గా ఎంత? 14. Find the volume of the cone. Volume of the cone is equals to 1/3 pi r square into h. 7 తో 7 2s are 14, 3 తో 3 2s are 6 into 22 అంటే 132 into 4. 4 2s are 8, 4 13s are 52. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది? 528. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. The present average age of Salini and Anita together is 21 years. ఎవరెవరిది? సాలిని ప్లస్ అనిత. యావరేజ్ 21 అన్నారు, మరి సమ్ ఎంత? 42. 4 years ago from now, Salini, age of Salini 4 years ago was 8/11 of Anita's present age. అంటే ఈ రేషియో ఎంత అన్నారు? 8:11 అన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రెజెంట్ ఏజ్? ఓకేనా? ఆప్షన్ అనేది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రెజెంట్ ఏజ్. ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? ఆ డిఫరెన్స్ ని మనం ఒరిజినల్ డిఫరెన్స్ కన్నా ఇంకొక 4 పెంచాలి. అంటే ఆప్షన్ కి 4 యాడ్ చేసి అది ఏ మల్టిపుల్ అయి ఉండాలి? 3 మల్టిపుల్ అయి ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత అంటే ఒరిజినల్ డిఫరెన్స్ లో ఎంత? 4 యాడ్ చేయాలి. అంటే ఆప్షన్ కి 4 యాడ్ చేస్తే 3 మల్టిపుల్ అయి ఉండాలి. 2 + 4 6 అవుతుంది. 1 + 4 5 అవ్వదు. 3 + 4 7 అవ్వదు.
4 + 4 8 అవ్వదు, 5 + 4 అవుతున్నట్టుంది కదా, 5 + 4 9 అవుతుంది. సో రెండు ఆప్షన్లు ఉన్నాయి, చేద్దాం. సో అయితే క్వశ్చన్లో ఇప్పుడు చూడండి, S-4A, యాక్చువల్గా S + A అంటే 42, అందులో నుంచి 4 తీస్తే ఎంత, 38. 38 ఎన్ని పార్ట్స్ చేయాలి, 38 ఎన్ని పార్ట్స్ చేయాలి, 19 పార్ట్స్ చేయాలి. 1 పార్ట్ వాల్యూ ఎంత, 8 పార్ట్స్ వాల్యూ ఎంత, 11 పార్ట్స్ వాల్యూ ఎంత, 22. S-4 16 అయితే S వాల్యూ ఎంత, 20. A వాల్యూ ఎంత, వాళ్ళిద్దరి యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సో ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా. 38ని 19 పార్ట్స్ ఏ విధంగా చేశాను, ఇక్కడ A + S-4, ఇక్కడ A + S 42, S-4 అయితే 38 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. Rahul and Anju started a business by investing 1,500 and 2,500 for 12 and 9 months respectively. Total profit earned by them together is 13,500. Find the profit share of Anju out of total profit. First, Rahul invested 1,500 for how many months, 12 months. Anju invested 2,500 for 9 months. 5 to 5 5s are 5 3s are 3 to 3 3s are 3 4s are. Final గా ప్రాఫిట్ రేషియో ఎంత, 4:5. 13,500 ఎన్ని పార్ట్స్ చేయాలి, అందులో ఎవరి ప్రాఫిట్ కావాలి, అంజు. అంజు అంటే సెకండ్ పర్సన్, 5 పార్ట్స్. 9 తో 9 15s are 15 5s are 75. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది, 7,500, ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 52 నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ ఫ్రీ క్వశ్చన్. ఎందుకు ఫ్రీ క్వశ్చన్, కాన్స్టెంట్ పక్కన ఇచ్చిన క్వశ్చన్లో రెండిట్లో మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ఫస్ట్ క్వశ్చన్కి రూట్స్ ఏమవుతాయి, ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్. 36 అంటే ఒక 2 నెంబర్లు చెప్పండి. 9 4s are 36, 9 + 4 13. మైనస్ మైనస్ అంటే మన సింబల్స్ ఏంటి, ప్లస్ మైనస్. 28 అంటే 7 4s are 28, 7 - 4 అంటే ఎంత, 3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ చూసుకోవాలి. ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్, సెకండ్ రిలేషన్ లెస్ దెన్, థర్డ్ రిలేషన్ లెస్ దెన్, ఫోర్త్ రిలేషన్ ఈక్వల్. ఫైనల్ రిలేషన్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 55. సో ఫస్ట్ x వాల్యూ ప్లస్ మైనస్ చెప్పండి, ఒక 2 నెంబర్లు. 9 8s are 72, 9 - 8 అంటే ఎంత, 1. ఆ తర్వాత మైనస్ మైనస్ 88 అంటే 11 8s are 88, 11 + 8 అంటే 19. ఫస్ట్ రిలేషన్ ఏంటి, గ్రేటర్ దెన్. సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్, థర్డ్ రిలేషన్ గ్రేటర్ దెన్, ఫోర్త్ రిలేషన్ ఈక్వల్. ఫైనల్ రిలేషన్ ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 55. ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి, 104 / 26 4. ఆ y వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 5x = 39 - 4 35. x వాల్యూ ఎంత, ఫైనల్ గా x is greater than y అని చెప్పొచ్చు. సో మీ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ ఏ అని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 56. ఇక్కడ కాన్స్టెంట్ పక్కన ఇక్కడ y² అంటే y కి 2 వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. అలాగే x² - x -12. -12 అంటే x కి ప్లస్ మైనస్ వస్తాయి. x కి ప్లస్ మైనస్, y కి ప్లస్ మైనస్ వస్తే ఆన్సర్ ఏంటి, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ కదా. అక్కడ ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ వస్తే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. నేను చెప్పింది అర్థమైందా, y² = సంథింగ్ అంటే y has ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్. x² - 12 - x అంటే కాన్స్టెంట్ పక్కన మైనస్ కదా వస్తుంది. కాన్స్టెంట్ పక్కన మైనస్ వచ్చినప్పుడు x² - x - 12 = 0. కాన్స్టెంట్ పక్కన మైనస్ వచ్చినప్పుడు x కి ఏ సింబల్స్ ఉంటాయి, 2 సింబల్స్ ఉంటాయి. x కి ప్లస్ మైనస్, y కి ప్లస్ మైనస్ ఉంటే ఆన్సర్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 57 నుంచి. సో రాంగ్ నెంబర్ సిరీస్ చెప్పండి, రిలేషన్ ఏమొస్తుందో. ఫస్ట్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్
తర్వాత నెక్స్ట్ ఎంత, ఆ తర్వాత నెక్స్ట్ 21లో నుంచి 9 తీసేస్తే ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా ఇది -3, ఇది -12, 33 - 9 అంటే 23కి డబల్ 6, 6 డబల్ 12, 12కి డబల్ 24. కాబట్టి ఇక్కడే వస్తుంది చెప్పండి, -48 రావాలి. -48 రావాలంటే ఇక్కడ ఎంత రావాలి, -15 రావాలి. కానీ ఎంత ఇచ్చారు, +15 ఇచ్చారు. కాబట్టి ఆన్సర్ ఏంటి 15. -15 - 33 అంటే -48 అవుతుంది, అంటే అక్కడ -15 రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ 81 -15 అంటే 96 సరిపోయింది. క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. క్వశ్చన్ నెంబర్ 58 ఇదంతా 13. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ లాజిక్. నెక్స్ట్ ఎంత వస్తుంది 23. నెక్స్ట్ ఎంత రావాలి 29 వస్తుందా, రాలేదా? మరి రాలేదంటే ఏ నెంబర్ రాంగ్, 201 రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 కామన్ డిఫరెన్స్ ఏనా, ఈ డిఫరెన్స్ ఎంత, ఈ డిఫరెన్స్ ఎంత, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత, ఆ నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి 20 సరిపోయింది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి 24 రావాలి. 24 అవుతుందా, లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి 82 రాంగ్ నెంబర్, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 60 1 9 ఇదెంత, నెక్స్ట్ ఇదెంత, యాక్చువల్గా 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్, నెక్స్ట్ ఏం రావాలి 49 రావాలి. కానీ ఎంత వస్తుంది 50 వస్తుంది. కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటి 95, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. సో 163 అంటే కామన్ డిఫరెన్స్ చూడండి, 12 - 3 ఎంత, 289. 289 అంటే 17 స్క్వేర్. ఆ తర్వాత ఈ డిఫరెన్స్ ఎంత చూడండి, 3 - 2 1, 81 - 45 అంటే 361 అంటే ఎంత 19 స్క్వేర్. తర్వాత నెక్స్ట్ ఏం ఉండాలి, సో 12 - 3 అంటే 9, తర్వాత 3 - 4 అంటే 2, 13 - 8 అంటే 529 అంటే ఎంత ఉంది, అంటే ప్రైమ్ నెంబర్ స్క్వేర్ లాజిక్ అది. నెక్స్ట్ ఎంత రావాలి 29 స్క్వేర్ వాల్యూ రావాలి. 29 స్క్వేర్ అంటే 841 సరిపోయిందా. నెక్స్ట్ ఎంత రావాలి 31 స్క్వేర్. 31 స్క్వేర్ అంటే 961 రావాలి. 4 - 3 అంటే 1, తర్వాత 11 - 8 అంటే 11 - 8 అంటే ఎంత 3, కానీ మనకి ఎంత రావాలి 61లో రావాలి. కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటి 3414. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 నుంచి మళ్ళీ మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. P amount to 3696 in 2 years if it is invested in a scheme which offers compound interest compounded annually of 5% per annum and 10% per annum first year and second year respectively. Find the value of P. ప్రిన్సిపల్ అమౌంట్ P అయితే ఫస్ట్ ఇయర్లో 5% పెరిగిందంటే అది ఎంత అవుతుంది 5% అంటే 21/20 అని రాయొచ్చా, ఎందుకంటే 5% అంటే 1/20 20/21 అయింది. 10% అంటే 10 ఏమవుతుంది 11 అవుతుంది. ఆ వాల్యూని క్వశ్చన్ ఎంత అన్నారు 39, అది 3696 అన్నారు. 11తో 11 3s are 11 3s are 11 6s are 21 1s are 21 6s are. P is equals to 20 16s are 320 ఇంకొక 0. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది 3200, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. 5 men can do a piece of work in 7 days while 8 women can do it in 5 days. In approximately how many days 4 men and 2 women together can do the same work? ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నారు. ఎవరెవరు 4 men ప్లస్ 2 women, ఓకేనా. సో ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారని అడుగుతున్నారు. అయితే ఒకసారి చూడండి 5 men ఎన్ని రోజుల్లో చేస్తారు 7 days. తర్వాత ఇక్కడ 4 men స్టార్ట్ చేస్తున్నారు, 4 menతో పాటు 2 women కూడా అడిషనల్గా ఉన్నారు.
అంటే ఖచ్చితంగా ఆన్సర్ 7 days కన్నా తక్కువే ఉండాలి కదా. 7 days కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఎందుకంటే ఇక్కడ 5 men 7 daysలో చేయగలరు. ఇక్కడ 2 men స్టార్ట్ చేశారు, 2 menతో పాటుగా అడిషనల్గా 2 women ఉన్నారు. ఓకేనా, ఇక్కడ 5 men 7 days, 8 women 5 days అని అంటే ఏం చెప్పొచ్చు అంటే 7 men = 8 women అని చెప్పొచ్చు. అంటే 2 women అంటే 1 men కన్నా ఎక్కువే. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే 5 men కన్నా ఎక్కువే స్టార్ట్ చేస్తున్నారు. మరి 5 men కన్నా ఎక్కువ చేసినప్పుడు ఆన్సర్ ఏమై ఉండాలి? 7 days కన్నా తక్కువ ఉండాలి. 7 days కన్నా తక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో అలా ఆ విధంగా తీసుకోవచ్చు. ప్రొసీజర్ కూడా కావాలి అని అంటే 5 men can do work in 7 days. ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నారంటే 8 women can do the same work in 5 days. 5 క్యాన్సిల్. దాని నుంచి 7 men = ఏమని రాయొచ్చు? 8 women అని రాయొచ్చు. ఇప్పుడు వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? 4 men ప్లస్ 2 women ఎన్ని డేస్లో చేస్తారు? నేను మెన్లో వర్క్ రాసుకున్నాను 5 men × 7. సో అయితే ఇక్కడ నేను 2 women బదులు ఏమని రాస్తానంటే 2 women బదులు 7/4 men అని రాస్తున్నాను. ఇంటూ D = 5 7s are 35 men. 4 4s are 16 + 7. 4 4s are 16 + 7 అంటే 23/4 men into D = 35 mm cancel. D = 35. 4s are 140 / 23. 23 6s are 138. 6 point something వస్తుంది. క్వశ్చన్లో అప్రాక్సిమేషన్ అన్నారు కాబట్టి ఆన్సర్ ఏం తీసుకుందాం? 6 days. ఓకేనా? ఫోర్ ఇంటూ 35 అంటే 140 / 23 క్యాలిక్యులేషన్ చేశాను. సో అదంతా చేయకుండానే మీరు 4 men ప్లస్ 2 women అంటే ఖచ్చితంగా అది 5 men కన్నా ఎక్కువే. 5 men కన్నా ఎక్కువైనప్పుడు ఆన్సర్ 7 days కన్నా తక్కువే. సో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి 6 days అని డైరెక్ట్గా తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 64. A shopkeeper marked an article 35% above the cost price, then sold 20% discount. Find the profit percentage of the shopkeeper. 35% ఇంక్రిమెంట్ కి 20% డిక్రిమెంట్ కి సక్సెసివ్ చేంజ్. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత పెట్టారు? 135 పెట్టారు. అందులో ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు? 20% డిస్కౌంట్ ఇచ్చారు. 10% అంటే 13.5, 20% అంటే 27. 27 డిస్కౌంట్ ఇచ్చారంటే ఎంతకు అమ్ముతారు? 108. ప్రాఫిట్ ఎంత? ఎంతకి? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 8%. Question number 65. An employer reduces the number of his employees in the ratio 9:8. 9 ఎంప్లాయీస్ 9 ఉన్న వాళ్ళు ఎంత అయ్యారు? 8 అయ్యారు. ఇది ఎంప్లాయీస్ రేషియోకి సంబంధించి. వేజెస్ ఏమైంది? ప్రతిరోజు 14 రూపీస్ ఉన్నది 15 రూపీస్ అయింది. అయితే if the original wages will be 18,900, find the ratio in which wage will be decreased. వేజెస్ అంటే మొత్తం అందరు ఎంప్లాయీస్ కి కలిపి, ఆ అందరు ఎంప్లాయీస్ కి కలిపి వేజెస్ ఏమవుతుంది? ఎంప్లాయీస్ ఇంటూ వేజెస్ అవుతుంది. 9 × 14 = 2. ఇనీషియల్ గా 9 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, ఒక్కొక్కరికి 14 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 8 ఎంప్లాయీస్ అయ్యారు, ఒక్కొక్కరికి 15 రూపీస్ ఇస్తున్నారు. అయితే క్యాన్సిలేషన్ ఏమైనా ఉంటే చూడండి. 3తో 3 5s are 3 3s are 4s are 7s are 7 3s are 21 4 5s are 20 అయింది. 21:20 అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా? వేజెస్ ఎలా తగ్గాయనంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది, ఒక్కొక్కరికి ఎంత వేజెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. A newspaper vendor sells a newspaper at the rate of ₹5 per copy and earns a commission of 15%. If he sells 1200 copies of newspaper a day, how much commission will he earn in a week? ఒక వీక్ లో ఎంత కమిషన్ ఎర్న్ చేస్తాడని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే రోజుకి ఎన్ని కాపీస్ అమ్ముతున్నారు? 1200. ఒక్కొక్కటి ఎంత? ఎన్ని రోజులు? 7 days. అయితే ఇంత సేల్ జరుగుతుంది, వీటిపైన ప్రాఫిట్ ఎంత? 15%. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 12 5s are 60, 7 15s are 105. 0 6 × 105 అంటే ఏమవుతుంది? 630. 6 5s are 30, 6 × 100 600. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 6300 అవుతుంది. ఓకేనా? 1 డేకి అయితే ఓన్లీ 1 డే మాత్రమే తీసుకుంటారు. క్వశ్చన్లో 7 days అన్నారు కాబట్టి, 1 week అన్నారు కాబట్టి, సో మనం 7 days తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 నుంచి
సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్. సో 36 క్యాన్సిల్, ఇక్కడ ఎంత మిగిలింది 10 - 6 అంటే 10 - 6 అంటే ఈ వాల్యూ మొత్తం ఎంత 4 × 30 అంటే యూనిట్ ప్లేస్లో ఏముంది 0. 1 - 0 అంటే యూనిట్ ప్లేస్లో ఎంత రావాలి 1 రావాలి. యూనిట్ ప్లేస్లో 1 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 68లో 7 స్క్వేర్ 49 ప్లస్ x స్క్వేర్ మైనస్ √81 9 13 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 169 లో నుంచి 8 తీస్తే 161 ప్లస్ 9 మైనస్ 49 ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుందో చెప్పండి 121 ఏమని రాయొచ్చు. therefore x is equals to 11 option B. Question number 69 25% అంటే 1/4 half అంటే into 9/13 into 1612 plus 10 అయితే 13 తో చూడండి 13 1s are 13 నెక్స్ట్ 31 అంటే 2s are 4s are 4 తో 4 how many times 4 3s are 4 1s are 9 1s are 9 9 3s are 27 plus 10 యూనిట్స్ ప్లేస్ లో 9 అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ రూట్ అప్లై చేసిన తర్వాత యూనిట్స్ ప్లేస్ లో అయితే 3 వస్తుంది లేదా 7 వస్తుంది. 3 ఉన్న ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా 7 ఉన్న ఆప్షన్ అవుతుంది. ఏమవుతుందంటే 289 అవుతుంది. 289 ఏమని రాయొచ్చు 17 స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 12% ఆఫ్ 300 36 రూట్ ఆఫ్ 121 అంటే 11 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 15. సో 36 ప్లస్ 11 అంటే 47 ప్లస్ 15 యూనిట్ ప్లేస్ లో 2 రావాలి. అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. దేని కింద కన్ఫర్మ్ చేద్దాం 62 ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 71 10% ఆఫ్ 550 ప్లస్ 55 మైనస్ 5 డివైడెడ్ బై 21 110 మైనస్ 5 అంటే 105/21 ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 5 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72 0 gets cancelled 4 how many times 6 times 60 plus percentage 2 zeros cancel 25s are 100 divided by 5 160 divided by 5 అంటే ఆన్సర్ ఎంత 32 ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 73 21 square 441 percentage 2 zeros cancel 18 7s are 126 plus 33 1 plus 6 plus 3 10 1 carry 5 plus 2 7 7 plus 3 10 1 carry 5 plus 6 the 5 plus 1 6 so answer ఏమవుతుందంటే 600 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 74 percentage 2 zeros cancel 7 3s are 21 210 minus 20 is equals to 20% అంటే 1/5 times of x plus root of 100 అంటే 10 so x is equals to 200 into 5 200 into 5 అంటే ఆన్సర్ ఏమవుతుంది 1000. నెక్స్ట్ 75 సో యూనిట్స్ ప్లేస్ ఏమైనా చూద్దామా. సో అన్ని ఆ మైనస్లే ఉన్నాయా 2 1s are వదిలేండి /5 ఉంది కదా /5 అంటే చెప్పలేం మనం. సో 651 కి డబల్ ఎంత 1302 మైనస్ 3 4s are 12 3 45s are 135 plus 1 136 divided by 5 ఈ డిఫరెన్స్ ఎంత అంటే -60 divided by 5 -60 divided by 5 అంటే ఆన్సర్ ఏమవుతుంది 12 అవుతుంది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76 60% ఆఫ్ 18 into 2.5 18 2s are 36 18 into 0.5 9 36 plus 9 60% అంటే 3/5 టైమ్స్ ఆఫ్ 18 into 2.5 అంటే ఎంత 18 2s are 36 18 into 0.5 9 36 plus 9 45 plus 5x is equals to ఎంత 63 3 తో 3 how many times 21 times 45 plus 5x is equals to 21 5s are 5 తో 5 cancel 9 cancel 9 x is equals to 21 minus 9 12 option C. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 to 80 కేసులో డిఏ ఇచ్చారు. ఫస్ట్ అయితే డేటా తొందరగా రాద్దాం. మొత్తం ఎంత 5200 ఎంప్లాయీస్ ఎందులో ఉన్నారు
ఆపరేషన్, ప్రొడక్షన్, అడ్మిన్, ఐటీ, మార్కెటింగ్, ఇంకా అంతే. అందులో నేను ఇక్కడ అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ రాసుకున్నాను, మేల్స్ రాసుకున్నాను. మొత్తం ఎంత అంటే 5200. 5200 ఫీమేలు, మేల్స్. ఇక్కడ కూడా టోటల్ రాసుకుందాం. అలాగే ఇక్కడ కూడా టోటల్ రాసుకుందాం, ఇదని అవసరం అవ్వచ్చు. అయితే అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ 27% వర్క్ ఇన్, 27% ఆపరేషనల్, తర్వాత 22% అడ్మిన్, 16% ప్రొడక్షన్, అండ్ ద రిమైనింగ్ 840 ఎంప్లాయీస్, ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఐటీ. మరి మార్కెటింగ్, దెర్ ఈజ్ నో ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ మార్కెటింగ్. సో అయితే ఇప్పుడు వరకు ఎంత పర్సెంటేజ్ అయిందో చూడండి. 16 + 22 38, 38 + 27 65% అయిపోయింది. మిగతాది ఇంకెంత పర్సెంటేజ్ ఉంది? ఆ 35% వాల్యూ ఎంత అన్నారు? 840 అన్నారు. అయితే 7 తో 7 5s ఆర్, 7 తో 7 12s ఆర్. 5% వాల్యూ 120 అయితే 10% వాల్యూ 240, 100% వాల్యూ ఎంత? 2400. ఫీమేల్స్ మొత్తం ఎంత? 2400. మరి మిగతా 2800 ఎవరు అవుతారు? మేల్స్ అవుతారు. దాని నుంచి 27% వాల్యూ కావాలంటే 27 × 24, ఇక్కడ 840 కదా అన్నారు. చెప్పండి, 27% ఆఫ్ 2400 అంటే 27 × 24 ఎంత అవుతుంది? 640. తర్వాత 16 × 24, 16 × 24 384. అలాగే 22 × 24 528. 27 × 24 648, 16 × 24, 16 × 24 అంటే 20 స్క్వేర్, 400 - 16 384. 22 × 24 అంటే 23 స్క్వేర్ -1 529 - 1 528. అలాగే సో మేల్స్ కోసం చూసినట్లయితే అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ 14% వర్క్ ఇన్ ఆపరేషన్. 14 × 28 ఎంత? 392 ఆపరేషన్. తర్వాత 30% వర్క్ ఇన్ అడ్మిన్. 30% ఆఫ్ 2800. 328s ఆర్ ఎంత? 840. తర్వాత 25% వర్క్ ఇన్ ప్రొడక్షన్. 25% అంటే 1/4 పార్ట్. 1/4 పార్ట్ అంటే ఎంత? 700. 11% వర్క్ ఇన్ ఐటీ. 11% అంటే 308. రిమైనింగ్ ఇన్ మార్కెటింగ్. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది చెప్పండి? 560. ఓకేనా? మార్కెటింగ్. సో అది ఆ డేటా మీద ఏ క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్ చేద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ప్రొడక్షన్లో ఎంత? 384 ఉన్నారు. అందులో ఎంత పర్సెంటేజ్ పెరిగింది అన్నారు? మేల్ ఎంప్లాయీస్ కదా. మేల్ ఎంప్లాయీస్ 700 ఉన్నారు. 700లో ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 20% అంటే ఎంత పెరిగినట్టు? 140. మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఐటీ ఇంక్రీజెస్ బై 25%. 308లో 25%, 1/4 పార్ట్. 308లో ఆఫ్ 154, 154లో ఆఫ్ 77. ఆ తర్వాత నెక్స్ట్ 60 ఎంప్లాయీస్ జాయిన్ ఇన్ మార్కెటింగ్లో 60. అండ్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆపరేషనల్ అండ్ అడ్మిన్ రిమైన్స్ ద సేమ్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్? ఇది మొత్తం కలిపి ఎంత చూడండి? 140 + 60 200, 277 పెరిగింది. టోటల్ మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది? 2800. అప్రాక్సిమేట్గా మీకు ఎంత పర్సెంటేజ్ కనిపిస్తుంది? అప్రాక్సిమేట్గా ఎంత పర్సెంటేజ్ కనిపిస్తుంది? 10%. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. The total number of male employees working in admin and production together. So male employees చూడండి, వర్కింగ్, ప్రొడక్షన్ అండ్ అడ్మిన్. అడ్మిన్ 528, ప్రొడక్షన్ 384. రెండు కలిపి ఎంత చెప్పండి? ఎంత? మేల్ అన్నారా? ఓకే. అడ్మిన్ అండ్ ప్రొడక్షన్ అంటే 700 + 840. 1540 is what? Percentage of the total number of employees working in these two. మొత్తం ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్? 2800. కాదే, అంతేనా?
టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ దీస్ టూ డిపార్ట్మెంట్స్ అని అంటే 1540కి ఎంత యాడ్ చేయాలి? 1540కి 384 ప్లస్ 528 మొత్తం ఎంత అవుతుందో చూడండి. 2 1 క్యారీ 12 ప్లస్ 15 1 క్యారీ 14 1 క్యారీ ఎంత 2 4 5 2. ఫస్ట్ అయితే 50% తీసుకున్నాను. 50% అంటే 12 26 మనకి ఎంత కావాలి? 1540 కావాలి. 10% తీసుకుంటే 245. ఇప్పుడు వరకు ఎంత పర్సెంటేజ్ అయింది? 60 అయింది. 60% వాల్యూ మనకి ఎంత వస్తుందో చూడండి. 1471 వస్తుంది. అంటే మన ఆన్సర్ ఇంకా 60 కన్నా ఎక్కువే ఉండాలి. పోనీ ఇంకో 10% యాడ్ చేద్దామంటే ఎక్కువ అయిపోద్ది. 60కి దగ్గరలో ఉండే ఆన్సర్ ఏంటి? 62.8%. Next question number 79. What is the approximate average number of employees who work in marketing, admin, IT departments together? Average number of employees అన్నారు తప్ప మేల్ ఫీమేల్ అనలేదు. మార్కెటింగ్ చూడండి 560, తర్వాత అడ్మిన్ 528 ఒకటి 840 ఒకటి, తర్వాత ఐటీ ఎంత 840 ఒకటి 308 ఒకటి, ఇక్కడ ప్లేస్ లేదు కదా రెండు కలిపి రాసేస్తున్నాను. 88 16 1 క్యారీ 13 1 క్యారీ ఎంత లాస్ట్ ఎంత 11 840 కదా అది 1148 అంటే ఇది ఎంత వస్తుంది మొత్తం 88 16 1 క్యారీ 10 17 1 క్యారీ 20 2 క్యారీ 30 divided by 3 3 10s are 30 3 2s are 6 3 5s are 15 ఇంకొక 1 ఉండిపోయింది కానీ అప్రాక్సిమేషన్ అన్నారు కాబట్టి 1025. And the last question, if equal number of female and male employees working in production leave the job. ప్రొడక్షన్ లో చూడండి ఎంతమంది ఉన్నారు? ఫీమేల్ అండ్ మేల్. ఫీమేల్ ఎంత అండి 384. మేల్ ఎంత? ఆ రేషియో చూడండి. అది 7th ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వట్లేదు కదా. ఈ రేషియో ఎంత అవుతుందో చూడండి. ఈ రేషియో 2తో క్యాన్సిల్ అవుతున్నట్టుంది కదా. 2తో 192:350 అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏం జరిగిందనంటే నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ ఎంత అయిందన్నారు? 149 నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ వర్కింగ్ ఏమన్నారు? మేలు ఫీమేల్ అంటే రివర్స్లో ఇచ్చారు. ఫస్ట్ ఫీమేల్ మేల్ అన్నారు. ఇప్పుడు ఈ రేషియో ఎంత అయిందన్నారు? ఇనీషియల్గా 192:350 ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? 70:149 అయింది. ఎప్పుడైనా కానీ సేమ్ నెంబర్ని రెడ్యూస్ చేస్తే అందులో మేల్లో ఎంతమంది వెళ్ళిపోయారు, ఫీమేల్లో అంతమంది వెళ్ళిపోయారు కదా. ఎప్పుడైనా ఒక 2 నెంబర్ల నుంచి సమానంగా సబ్ట్రాక్ట్ చేస్తే వాటి యొక్క డిఫరెన్స్ మారుతుందా? కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండాలి? ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి కదా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 150 + 8 అంటే 158 ఉంది. ఇక్కడ ఎంత ఉండాలి? 158 ఉండాలి. ఉందా? ఎంత ఉంది? 79. మరి 158 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేసి ఏమని రాయొచ్చు? 140:149కి డబుల్ ఎంత? 298. ఇప్పుడు డిఫరెన్స్ సరిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని పార్ట్స్ పోయాయి చూడండి. అక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని పార్ట్స్ రెడ్యూస్ అయ్యాయో? 52 పార్ట్స్. 52 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఆల్రెడీ 1 పార్ట్ వాల్యూ రావడానికి మనం ఎంత దేంతో క్యాన్సిల్ చేసాం? 2తో క్యాన్సిల్ చేసాం. కాబట్టి 52 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 104. ఇక్కడ ఒక 104 పోయింది, ఇక్కడ ఒక 104 పోయింది. రెండు కలిపి ఎంత పోయాయి? 208. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ హూ లెఫ్ట్ ద జాబ్ ఎంత అనంటే మేల్లో 104 పోయారు, ఫీమేల్లో 104 వెళ్ళిపోయారు. మొత్తం కలిపి ఎంత అంటే 208 వెళ్ళిపోయారు. అర్థం కాలేదా? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ రేషియో 192:350. ఈ రేషియో రావడానికి దీన్ని దేంతో క్యాన్సిల్ చేసాం? 2తో క్యాన్సిల్ చేసాం. అంటే అక్కడ 1 పార్ట్ వాల్యూ 2. తర్వాత ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఎందుకని రెండు నెంబర్
మేలు ఫీమేల్ సమానంగా బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ డిఫరెన్స్ మారకూడదు. ఇక్కడ డిఫరెన్స్ 140, అది 158 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 79 ఉంది. 158 రావడానికి 2తో మల్టిప్లై చేసా, 140:298. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 52 పార్ట్స్ తగ్గింది. 1 పార్ట్ వాల్యూ 2 అయితే 52 పార్ట్స్ వాల్యూ 104, ఇద్దరు కలిపి 208. ఆప్షన్ E.